రమణాశ్రమంలో మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోలేదండి, వెళ్ళిన తర్వాత హృదయంలో అది తీసుకుపోయాను. తీసుకెళ్ళిన తర్వాత హృదయంలో ఆలోచన ప్రారంభమైంది అన్నారు మీరు. అక్కడ దేనికి సంబంధం లేకుండా అది లాగేసింది. ఏది దేనికి సంబంధం లేకుండా ఉన్నా అది అట్లే ఉంది, 50 సంవత్సరాలుగా ఉంది. కాబట్టి మనలో శాశ్వతమైందంటూ ఒకటి ఉంది అనడానికి నిదర్శన నా అనుభవంలో నాకు కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, ఒకటి ఉంది, అది మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ ఆలోచనలో ఏదైతే ఉన్నదో అండి, అది హృదయానికి సంబంధించినయా, మనసుకు సంబంధించిందా? నీ శరీరానికి సంబంధించినవి. ఈ మనసు అంటే ఏంటి గురుగారు? మరి మనసు అనేది ఎక్కడుంది? ఈ మనసు చెప్పినట్టు వింటున్నాడు మనిషి అంటున్నారు కదా మీరు. నువ్వు మనసు అంటున్నావు, శరీర దృష్టి లేకుండా మనసును, శరీరము దృష్టిలో ఉన్నందువల్ల మనసు అయింది. మీరు ఇప్పుడు రమణాశ్రమానికి వెళ్ళాలి అనే కోరిక, అప్పుడు మన శరీరం ఉంది, మనసు ఉంది, ఉంది కదా, ఇప్పుడు ఉంది. ఆ మనసు చెప్పి అందుకోసమే కదా నేను అక్కడికి పోయినది. కానీ అప్పుడు మనసే అనుకున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కటి శక్తి చేస్తానని నాకు తెలుస్తూ ఉంది. నేను శక్తి చేస్తానని నీకు చెబితే నువ్వెట్లా నమ్ముతావు? మనసు లేకుండా ఎట్లా నడుస్తావయ్యా? ఎట్లా బ్రతకాలని నువ్వు అంటావా లేదా? అదే మరి శక్తి నడిపిస్తుందని నేనంటే నువ్వు ఎట్లా నమ్ముతావు? ఎందుకు నమ్మవు? నువ్వు మనసు అయినావు, శరీరం మీద ప్రాధాన్యత ఉంది, అదే నిజం అనుకుంటున్నావు. నేను మనసు అయ్యానంటే ఆ మనసు ఏంటి అని అడుగుతున్నా గురుగారు. నీకు శరీర భావన రావడమే మనసు. శరీర భావన లేకపోతే మనస్సే లేదు. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి శరీరం మీద అసలు ఉండకూడదు, శరీరం అవసరం లేదు. అది నేను చెప్పానండి. చీకట్లో వెళ్తున్నా, పాము కనపడింది, వెంటనే భయం పుట్టింది, చెమటలు పోసినాయి, కేకేసిన. దగ్గరికి పోయి చూస్తే తాడు. మరి పాము ఎక్కడి నుంచి వచ్చింది? దానికే వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రునికి ఒక మాట చెప్పినాడు. రాముడు ప్రశ్న వేసినాడు, గురుదేవా, ఈ లోకాన్ని, ఈ సంసారాన్ని జయించడం అనేటువంటిది అంత సులభంగా లేదు, అది ఎలా అని ప్రశ్న వేస్తే అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, రామ, నువ్వు చూస్తున్నటువంటి ఈ లోకం ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా లేదు. ముందు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా లేదు, అసలు ప్రపంచమే లేదు. అదేంది స్వామి ఇంత ప్రత్యక్షంగా చూస్తున్నాము అని అంటే, మనసు లేకుండా ప్రపంచాన్ని చూడు. మనసు లేకుండా ప్రపంచం ఉందే? మనసు ఉంటే ప్రపంచం ఉంది. కాబట్టి మనసే ప్రపంచం, ప్రపంచమే మనస్సు. కానీ గాఢ నిద్రలో ఇది లేదు, ఎక్కడికి పోయింది? కాబట్టి ఇది మనస్సు అనేటువంటిది శరీరం కర్ర, ఇది దీనికి మనస్సు ఆధారంగా ఉండి మనసు సహకారంతో ఇది నడుస్తుంది. ఈ జడం చైతన్యం అనేట్లా కనపడుతుంది. ఇక మనస్సు అనేది వాస్తవంగా లేదండి, ఉన్నది లోపల చైతన్యం ఒక్కటే. ఇప్పుడు కన్ను మూసుకో, సముద్రం కనపడుతుంది. అంత పెద్ద సముద్రం నీ లోపలికి ఎట్లొచ్చిందండి? ఎట్లొచ్చింది? లోపల ఉంది ఆ సముద్రం, కనిపిస్తుందా లేదా? ఎంత సముద్రం గొప్ప అలలు అంటాండవా లేదా? లోపల సముద్రం ఉందా? లేదు. కానీ కనిపిస్తుందా లేదా? అంటే లేని సముద్రము ఉన్నట్లుగా నీలో కనబడుతుంది. కాబట్టి దాన్ని భ్రాంతి, భ్రమ, మాయా, అజ్ఞానం అన్నారు. గొడవ అంతా వస్తూ ఉండేది బయట ఉండేదంతా లోపల ఉంది. కాబట్టి ఈ సమస్యలు, కష్టాలు, బాధలు బయట ఉండేటివి బయటనే ఉంటే ఎవరికి ఏ సమస్య వస్తుందండి చెప్పు? కానీ లోపల అవన్నీ ఉన్నాయా? లేవు. అందువల్ల వాస్తవంగా నువ్వు చైతన్యమే. ఈ శరీర భావన ఉన్నందువల్ల వెంటనే అది మనసు అయిపోయింది. ఇంకా మనస్సు అంటే అది బాహ్యానికే సంబంధించింది కానీ దివ్యత్వానికి సంబంధించింది కాదు. ఎందుకంటే అది శరీర పరిమితముతో, శరీర భావనతో వచ్చింది కాబట్టి. అంటే
లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఈ ప్రపంచం అనేటువంటిది లేదు. నీ మనస్సు ఈ ప్రపంచాన్ని సృష్టించింది. నీ మనస్సే ప్రపంచం కాబట్టి మనసు లేకపోతే ప్రపంచం లేదు. అందువల్ల లేని ప్రపంచం లేకుండా పోతూ ఉంది, లేని మనస్సు లేకుండా పోతూ ఉంది, లేని శరీరం లేకుండా పోతూ ఉంది. నువ్వు ఏం సాధించినట్లు, నువ్వు ఏం చేసినట్లు, ఏం తెలుసుకున్నట్లు? కాబట్టి ఇక్కడ ఏమీ కష్టం అనేటువంటిది ఉంది. లేనిది లేకుండా పోతా ఉంది, ఎప్పటికీ ఉన్నది ఉంది. నీ గొప్పతనం ఏముందండి ఆడ? ఎవరిలో ఏం గొప్పతనం ఉంది? ఉన్నది ఎప్పటికీ ఉంది, లేనిది లేకుండా పోతా ఉంది, అంతే. ఇప్పుడు రమణ మహర్షి వారు చెప్పిన, మరొకరు చెప్పిన ఆ స్థితికి చేరడానికి ఏ మార్గాన్ని పట్టుకుని వెళ్ళాలి? ఇప్పుడు దాని అంతట అదే సహజంగా మీలాంటి వాళ్ళకి, కొంతమంది యోగులకి సాధ్యమైంది. కానీ సామాన్యమైన మనుషులు ప్రతినిత్యము సంఘర్షణలు ఉండేవాడికి ఆ మార్గంలో ప్రయాణం చేసి ఆ తత్వంలో ఉండాలి అంటే ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? ఎలాంటి వాటిని వదులుకోవాలి, ఎలాంటివి పట్టుకోవాలి? అది ఎవరు ప్రశ్న వేయాలి? అది కావాలన్న వాళ్ళు కదా ప్రశ్న. కావాలన్న వాళ్ళకి అది ఏ దానికి ప్రపంచంలో ప్రాధాన్యత లేకుండా కేవలము ఇది కావాలని అన్నప్పుడు లోపల నీకు ఇతర ఆలోచనలు, మనస్సు అనేటువంటిది పని చేయకుండా, పరిపరి విధాల పోకుండా ఒకే దాని మీద కేంద్రీకరింపబడుతుంది. అప్పుడు అది కావాలన్నప్పుడు అది సిద్ధించేకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఆలోచన కూడాను అదృశ్యమైపోతుంది. ఎందుకంటే నీలో ఇతర ఆలోచనలకు, ఇతర ప్రపంచంలో ఉండేటువంటి దేని మీదకి నీ మనస్సు పోకుండా ఉన్నప్పుడు ఒక మనిషిలో ఒక అర్హత ఏర్పడుతుంది. ఆ అర్హత ఉన్నప్పుడు ఆ చైతన్యం అనేటువంటిది మనలో పనిచేస్తుంది. పనిచేసినప్పుడు దీన్ని అదృశ్యం చేసేస్తుంది. అంతేకాని మనం అదృశ్యం చేసుకోలేము. అది ఎవరిని ఎప్పుడు ఏ క్షణంలో వరిస్తుందో ఎవరికి తెలియదు. అంటే అనుకుంటున్నాం అంతే మనం. అది విచారణ ద్వారా జరుగుతుందా, లేకపోతే వాళ్ళు ఏదైనా సాధన దాన్ని మనం చేసేదంతా విచారణ. నువ్వు ఏ మార్గానన్నా ఫాలో కాండి, మనకు జరిగేదంతా మన మనసు ఒక రకమైనటువంటి పవిత్రతను మాత్రమే పొందుతూ వస్తుంది. ఈ పవిత్రత కోసమే మనం అన్ని మార్గాల్ని అనుసరించాలి. కానీ దైవము ఎవరిని వరించుతుందో అది ఆ శక్తికే తెలుసు తప్ప మనకు తెలియదు. అది ఎవరిని వరిస్తుందో వాడు ప్రజలకు ధన్యత చెంది వాడు ప్రజల్ని సేవ చేయగలుగుతాడు, అంతే.